హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఉద్యోగులకి పెన్షనర్లకి ఒకేసారి రెండు పెంపు అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని అక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక 7వ వేతన సంఘం ప్రకారం ఏడాదికి 2 సార్లు అంటే జనవరి, జూలై మాసాల్లో డిఏ పెంపు అయితే జరుగుతుందండి. ఇక కేంద్ర కార్మిక శాఖ జారీ చేసే ఏఐసిపిఐ సూచి ఆధారంగా డిఏ అయితే పెరుగుతుంది. మరో 2 నెలల్లో అంటే జూలైలో డిఏ పెరగాల్సి అయితే ఉందండి. ఇక ఫలితంగా ప్రతి ఉద్యోగికి జీతభత్యాల్లో మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. జూలై నెలలో ఎంత జీతం పెరుగుతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక కేంద్ర ప్రభుత్వంలో పనిచేసినటువంటి చిన్న స్థాయి, ఉన్నత స్థాయి తేడా లేకుండా ప్రతి ఉద్యోగికి డిఏ ఏడాదిలో 2 సార్లు పెంపు అయితే ఉంటుంది. జనవరి నెలలో అదేవిధంగా మార్చి నెలలో అరియర్లతో సహా వచ్చింది. ఇక డిఏ పెరిగితే జీతంలో అయితే మొత్తానికైతే భారీగా మార్పులు అయితే ఉండనున్నాయి. జూలై నెలలో ఈ ఏడాది అంటే 2024లో రెండోసారి పెరగాల్సి ఉంది. జనవరి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి డిఏ 4% పెంచడం జరిగింది. ఈసారి కూడా అంటే జూలై నెలలో కూడా 4% డిఏ అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ఉద్యోగి బేసిక్ శాలరీ 50,000 అయితే 4% డిఏ పెంపు అంటే 2,000 పెరుగుతుందండి. అంటే జూలై జీతం 2,000 అధికంగా అయితే వస్తుందనే చెప్పుకోవాలి. ఇక ప్రతి ఏటా కూడా జూలై నెలలో ఉద్యోగులకి జీతం 3% పెరుగుతూ ఉంటుంది. అంటే కనీస వేతనం 50,000 ఉన్న వారికి 3% చొప్పున 1,500 అయితే రూపాయలు పెరగడం అయితే జరుగుతుంది. అంటే జూలై నెలలో ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కూడా జీతం 3% చొప్పున 1,500 రూపాయలు పెరగటం, అదేవిధంగా డిఏ 4% చొప్పున 2,000 రూపాయలు, మొత్తం కూడా 3,500 రూపాయలు పెరగడం అయితే జరుగుతుందండి. ఇక మొత్తానికైతే ఈ విధంగా ఇటు జీతం అటు డిఏ రెండు కూడా పెంపు అయితే జరుగుతాయని అదైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికీ కూడా పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి జూలై నుంచి లెక్కగట్టే అరియర్లతో సహా చెల్లిస్తారని అయితే తాజా అప్డేట్ రావడం జరిగిందండి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.